ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనుషులు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. నేనున్నాను, నేను సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని వివిధ రకములుగా మనతో మాట్లాడుతూ ఉంటారు. అది సమయం వచ్చేసరికే అన్నీ మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ మనం వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పుడు అది చెప్పావు కదా, ఇది చేస్తానని అన్నప్పుడు వారు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? అయ్యో మర్చిపోయిననే జ్ఞాపకం లేదే అంటారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనుషుల జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పటికైనా అవన్నీ చెరిగిపోతూ ఉంటాయి. మనుషులు మర్చిపోయినా పెద్ద నష్టం లేదు, ఒకవేళ జ్ఞాపకం ఉంచుకున్నా దాని ద్వారా శాశ్వత ఫలితం అయితే రాదు. అయితే ఎవరు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఎవరీమా? హన్న. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్న జీవితంలో సంవత్సరాలుగా గర్భఫలము పొందుకోకుండా ఉన్నటువంటి తరుణంలో దేవుని మందిరానికి ఎప్పుడైతే వెళ్ళి హన్న ప్రార్థన చేయడం ప్రారంభించిందో బైబిల్లో రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. తర్వాత ఏమైంది మనందరికి తెలుసు. దేవుడు అద్భుతమైనటువంటి కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. ఉదయకాల సమయంలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని గర్భద్వారాన్ని తెరిచినట్లుగా దేవుడు ఈ దినాన్ని నీకు వాగ్దానం చేస్తున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాను, నీ ప్రార్థన కూడా విన్నాను, నీ జీవితంలో కూడా క్రొత్త తలుపులను తెరవబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్ము. నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్లో, నీ సేవలో, నీ సంఘంలో దేవుడు కొత్త ద్వారాలు తెరవబోతున్నాడు. కారణం, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోబోతున్నాడు. నమ్మి విశ్వసించి ఆయన ద్వారా గొప్ప దీవెనలు పొందమని దేవుని సేవకుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని రాయబడినట్లుగా హన్నాను జ్ఞాపకం చేసుకొని గర్భద్వారమును తెరిచినట్లుగా నీ ప్రియబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని మూయబడిన ప్రతి ద్వారమును తెరిచి ప్రభువా నాయనను మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.